మీరెప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా? ప్రేమించినట్లయితే బ్రేకప్‌ను రుచి చూడాల్సొచ్చిందా? ప్రేమ విఫలమైనప్పుడు గుండె బద్దలైనట్టు అనిపించిందా? దిగమింగుకోలేనంత ఏడుపు రావడం, కాళ్ల కింద భూమి కదులుతున్నట్లు, తల తిప్పుతున్నట్లు అనిపించిందా? అసలా టైంలో మీ శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి మనిషికి అంత ఎక్కువగా బాధ రావడానికి కారణాలను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఓ అధ్యయనం చేసింది. ప్రేమలో ఉండేటప్పుడు శరీరంలో డోపమైన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు వెల్లడించారు. మన మూడ్ను ప్రభావితం చేయడంలో డోపమైన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. మెదడులో దీని స్థాయిలు ఎక్కువగా ఉంటే మన మూడ్ కూడా చాలా బాగుంటుందని తెలిపారు. అయితే మన శరీరం నొప్పిని భరించే స్థాయిని డోపమైన్ ప్రభావితం చేస్తుందని ఆ అధ్యయనంలో తేలిందని పరిశోధకులు చెప్పారు. అసలు గుండె బద్దలైనట్లు ఎందుకు అనిపిస్తుందో హృద్రోగ నిపుణులు వివరించారు. దీనికి కారణం బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్. దీన్నే టకత్సుబో సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక తీవ్రమైన గుండె జబ్బు లాంటిది. మహిళల్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంది. ఈ సిండ్రోమ్తో బాధపడుతూ ఆసుపత్రికి వచ్చే రోగుల్లో 90% మంది మహిళలే ఉంటారు. బహుశా మహిళల్లో భావోద్వేగాలు కొంచెం ఎక్కువగా ఉండడమే దీనికి కారణం కావచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్తో బాధపడే వారి మెదడులోని కొన్ని భాగాల్లో చర్యలు మందగిస్తాయి. దీంతో శరీరంలోని కొన్ని స్పందనలను నియంత్రించే శక్తి తగ్గిపోతుంది అని వివరించారు. బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్తో బాధపడే వారిలో గుండె నిర్మాణంలో మార్పులు వస్తాయని పరిశోధకులు చెప్తున్నారు. ఇలాంటి వ్యాధితో బాధపడే వారికి సాధారణం కంటే గుండె కొంచెం ఎక్కువగా వ్యాకోచిస్తుందని చెప్పారు. ఈ సిండ్రోమ్ను మొదట 1990లో జపాన్లో గుర్తించారు. రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు లేనప్పటికీ గుండెపోటు వచ్చినట్లుగా అనిపిస్తోందని కొందరు రోగులు చెప్పడంతో ఈ రుగ్మతపై వైద్యులు మొదటిసారిగా పరిశోధన చేపట్టారు. ఈ వ్యాధితో బాధపడే చాలా మంది రోగులు కొన్ని రోజులు లేదా కొన్ని వారాల్లో సాధారణ స్థితికి వచ్చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. కానీ కొన్ని కేసుల్లో మరణం వరకు కూడా పరిస్థితులు దిగజారొచ్చని హెచ్చరిస్తున్నారు. హార్ట్ బ్రేక్ సమయంలో మెదడులో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయని పరిశోధనలో తేలిందని పలువురు వైద్యులు చెబుతున్నారు. ఈ మార్పుల వల్ల శరీరంలో కొన్ని భాగాలు బిగుసుకుపోయినట్లు అనిపిస్తూ ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే ఈ సమయంలో ఒక అసాధారణ పరిస్థితికి మెదడు స్పందిస్తోందని పేర్కొన్నారు. ఈ సమయంలో సాధారణంగా చాలా మందికి వాళ్ళు కలిసుండేటప్పుడు తీసుకున్న ఫోటోలు, ఇతర సోషల్ మీడియా ఫీడ్ను చూడాలని అనిపిస్తుందని, దీని కారణంగా నొప్పి మరింత ఎక్కువ అవుతుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సంఘటనలతో బాధపడుతున్న వాళ్ళు కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని చెప్తున్నారు. హార్ట్ బ్రేక్ ద్వారా వచ్చే నొప్పి చాలా మంది విషయంలో చాలా బాధాకరంగా ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి మీరు ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు హార్ట్ బ్రేక్ నుంచి వచ్చే నొప్పికి కూడా సిద్ధపడాలని సూచిస్తున్నారు. దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రేమ అనేది మెదడుకు ఒక వ్యసనం లాంటిదని, ఒక వ్యక్తిని వ్యసనానికి అలవాటు పడినట్లుగా ప్రేమించినప్పుడు మెదడు ప్రతి చిన్న విషయాన్ని రిజిస్టర్ చేసుకుంటుందట. అంటే భవిష్యత్తులో హార్ట్ బ్రేక్ ముప్పును మీరు తీసుకుంటున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వివరించారు. అందుకే ప్రేమలో విఫలమైనప్పుడు మానసిక వైద్యుల దగ్గరకు వెళ్లాలని పరిశోధకులు సూచిస్తున్నారు. శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు లేదా నొప్పొచ్చిన సందర్భంలో మన మెదడులోని ఎంటీరియర్ సింగులేట్ రిడ్జ్గా పిలిచే భాగం యాక్టివేట్ అవుతుంది. ఇదే విధంగా మానసిక వేదన సమయంలోనూ ఇది స్పందిస్తుంది. కానీ ఇక్కడ మానసిక వేదన అనేది శారీరక నొప్పుల కంటే చాలా భిన్నమైనదని పరిశోధకులు చెప్తున్నారు. బ్రేకప్ తర్వాత వచ్చే మానసిక వేదన అనేది ఎలాంటి నొప్పి నివారణలు లేకుండా బిడ్డకు ప్రసవం ఇవ్వడంతో సమానమని పరిశోధకులు పేర్కొన్నారు. మరికొందరు దీన్ని కీమోథెరపీ ప్రభావాలతోనూ పోల్చారు. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.